నాడు నేడు కార్యక్రమం తీసుకొచ్చి ఆసుపత్రులు అయితేనే కానీ, విద్యాలయాలు అయితేనే కానీ, పాఠశాలలు అయితేనే కానీ ఈ విషయంలో కార్పొరేట్ స్థాయిలో ఆ స్కూల్స్ని అభివృద్ధి చేశారండి. నాణ్యమైనటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. చదివించలేని పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ తల్లుల ఖాతాల్లో కూడా అమ్మఒడి అనే వినూత్నమైన పథకం తీసుకొచ్చి తల్లుల ఖాతాలో 15,000 రూపాయలు ఆ తల్లుల ఖాతాలో వేసి ఆ చదివించలేనటువంటి పిల్లలను కూడా చదివించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. మరి ఇంగ్లీష్ మీడియం వద్దు, తెలుగు మీడియం వద్దు అని చంద్రబాబు నాయుడు అంటున్నారు. దాని మీద ప్రపంచం ఇవాళ గ్లోబలైజేషన్ అయిపోయింది, మెకనైజేషన్ అయిపోయింది. ఇవాళ ఉద్యోగాలు కావాలంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కావాలి, ఇంగ్లీష్ రావాలి. అమ్మ భాష మాతృభాష తెలుగు అయితే నడిపించే భాష నాన్న భాష ఇంగ్లీష్. మేం పేదవాళ్ళమి. అందరూ రమణ గారు లాగో, న్యూటన్ లాగో, సర్వేపల్లి రాధాకృష్ణ లాగో ఐక్యూ చాలా గొప్పగా ఉండదు. 90% చాలా మంది చదువుకోవాలి. ఒక విజ్ఞప్తి చేస్తున్నాను రమణ సార్, మా ఊళ్ళో ఫస్ట్ బియ్యదేవని నేను. ఆ రోజుల్లో మీరు నమ్మండి, మాలాంటి పేదవాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ రాక చాలాసార్లు ఫెయిల్ అయ్యాం. ప్రథమ స్థానం నుంచి ఎప్పుడు కూడా మాకు ఇంగ్లీష్ లేదు. మేము బిఏలు, ఎంఏలు, ఎంకామ్లు పాస్ అయ్యాం. పాస్ అయ్యి ఉద్యోగాలకు వెళ్ళాం. ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో ఉండడం వల్ల ప్రశ్న పత్రాలు మేమందరూ ఫెయిల్ అయ్యాం. మేమేమయ్యాం? గుమస్తాలు అయ్యాం, ప్యూన్లు అయ్యాం, అటెండర్లు అయ్యాం. ఈ దేశ సార్వభౌమతను కాపాడే జవాన్లు అయ్యాం. ఈ దేశ ఇంటర్నేషనల్ కాపాడే పోలీసులు అయ్యాం. కానీ ఇంగ్లీష్ మీడియం వచ్చిన ఏమయ్యారు? దే బికేమ్ ఐఏఎస్, కలెక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు. వాట్ నాట్, చాలా గొప్పలేరు, వెరీ హ్యాపీ. కానీ విద్య ద్వారా ఏ సామాజిక న్యాయం వస్తుంది అంబేద్కర్ మహానుభావుడు చెప్పాడో, బికాస్ ఆఫ్ దీస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అనే. దాని మీద నేను ఒకటే చెప్తున్నానండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పారదర్శకత లేదు. ఆయన ఏ రోజు కూడా దళితులు కానీ ఆదివాసీల విషయంలో కూడా ఏ రోజు కూడా ఆయనకి ఎటువంటి ప్రేమ లేదనేది ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి అర్థమవుతుంది.